నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. శంషాబాద్ మండలం నార్గూడ గ్రామంలో ఆర్ఎండ్బి రహదారి అంశంపై ప్రతిపక్షాలు చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నార్గూడ సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్ ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన గడ్డం శేఖర్ యాదవ్ రహదారి నిర్మాణంలో జాప్యానికి సాంకేతిక కారణాలే కారణమని తెలియజేశారు. పానాది వద్ద వంతెన నిర్మాణం అవసరం కావడంతో పనులు ఆలస్యమయ్యాయని, మిగిలిన పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని అధికారులు హామీ ఇచ్చారని తెలియజేశారు. ప్రతిపక్ష నాయకులు అధికారులను కలవకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజేందర్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగంగా చేపడుతుందని, నర్గూడకు 125 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటికే 45 ఇళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఫస్ట్ ఏమైంది, ఈ ఫ్లైఓవర్ ఈ బ్రిడ్జు సంబంధించి ఫస్ట్ ఇక్కడ రోడ్ కాంట్రాక్టు ఆర్ఎండోళ్ళు కల్వర్ట్ వేయాలనుకున్నారు. పైప్ లేసి కల్వర్ట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి ఈ రోడ్డు ఫస్ట్ ఆ శాంక్షన్లో ఆ విధంగా అనుకుంటే, దాని తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్ఎండోళ్ళు ఖచ్చితంగా బ్రిడ్జ్ నిర్మించాలి, ఖచ్చితంగా ఫ్లైఓవర్ నిర్మించాలి. ఎందుకంటే ఉన్న పెద్ద ఎత్తున చెరువులు నిండితే దాదాపు నెలలు నిలిపోతాయి కాబట్టి ఖచ్చితంగా బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పి ఇరిగేషన్లో ఆర్ఎండోళ్ళు చెప్పడంతో టెండర్ కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ రీటెండర్ కావడం జరిగింది. ఫస్ట్ శాంక్షన్ అయిన బడ్జెట్కు ఈ ఫ్లైఓవర్ ఇవ్వడం వల్ల డబ్బులు జరిపోక మళ్ళీ రీటెండర్ వచ్చి కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అది ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులు గమనించరు కూడా. ఉత్తగా సొంత రాజకీయ లబ్ధి కోసం, సొంత ప్రయోజనాల కోసం ఉత్తగా ప్రభుత్వం పైన, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ నగర్ పైన కానిపీని ఆరోపణలు చేయడం సరికాదు. వాస్తవం అందరం ప్రజాశక్తులు ఉన్నాం, ప్రజల గురించి అందరం సేవ చేయాలి. వాస్తవం రోడ్ వస్తే పోయేటప్పుడు చాలా ఇబ్బంది జరుగుతున్నది. అది పలుమార్లు కాంట్రాక్టర్ దృష్టికి, ఆర్ఎండి ఏఈ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. నిన్ననే ఎమ్మెల్యే గారితో, మన రోడ్ల నిర్మాణాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారితో, ఆర్ఎండి ఏఈ అజయ్ గారితో, రోడ్ కాంట్రాక్టర్ నాగరాజు గారితో కూడా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి, చాలా ఇబ్బంది జరుగుతున్నది, దుమ్ము లేస్తుంది. ఇంతవరకు తీసుకొచ్చిరు, ఈ ఫ్లైఓవర్ తోటి కొద్దిగా ముంగట ఆగిపోయింది. ఖచ్చితంగా దీన్ని నిర్మించాలి, దీన్ని రోడ్ వేయాలని చెప్పి పలుమార్లు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించారు. మంత్రి గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. ఖచ్చితంగా ఒక 10 రోజుల టైంలో ఈ రోడ్ ఖచ్చితంగా పడబోతుంది. ముంగట ఓఎస్సీ స్కూల్ దాటినాక దొబ్బకుంట అక్కడ కొద్దిగా రోడ్ది మన్ను కరెక్ట్ లేక వేసిన తర్వాత అక్కడ డ్యామేజ్ కావడం జరిగింది. అది పర్రెలు అటు ఇటు వాస్తే దాన్ని మొత్తం తీయించి తొలగించడం జరిగింది. రెగ్యులర్గా మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఒక 10 రోజులలో ఈ ఫ్లైఓవర్ నుండి ముంగడ వరకు రోడ్ ఖచ్చితంగా అవుతుంది. ఇంకా ఏదైతే రోడ్ మన పరిధి నుంచి స్టార్ట్ అయింది కూడా ఒక లేయర్ కూడా వేసి కొంచెం లెవెల్ చేయడం జరుగుతుంది. ఇంతగా ప్రజాప్రభుత్వాన్ని ప్రియతమ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అన్న గారు అనునిత్యం ఒక్కో రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా, ఒక్కో రోజు ఉండకుండా ప్రజాక్షేత్రంలో ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం డైలీ ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ నిరంతరం ప్రజల సేవలు ఉన్నారు. ప్రజల గురించి ఎమ్మెల్యే గారు కూడా స్థానికంగా 4 సార్లు గెలవడం జరిగింది. ప్రజాశక్తంలో ఉన్నాడు. ప్రజలు ఓటేసారు కాబట్టి మంచి నాయకుడు అని చెప్పి ప్రజలు ఆయన ఆశీర్వదిస్తారు. మన స్థాయిని మడిచి